ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నమస్తే. కళ్యాణ్ గారు, రాజేష్ అనే ఒక వ్యక్తి మనకు మెయిల్ చేశారండి. తన పర్సనల్ ఇష్యూకి సంబంధించి మెయిల్ చేశాడు. ఎన్ని మలుపులు అంటే ఒక జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆలోచించాల్సిన పరిస్థితి. ప్లస్ మనం ఎప్పుడు చాలా వరకు చూస్తూ ఉన్నాం వచ్చే కేసుల్లో రివెంజ్ తీర్చుకోవటం, టైం కోసం వెయిట్ చేయటం, ఆ టైం దొరకగానే నేనేంటో ప్రూవ్ చేయటం అనే అంశం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందండి. అంటే సర్దుకుపోయే తత్వం అనేది కొంత తగ్గిపోతుంది అన్ని వైపులా కూడా. కరెక్ట్. దీనికి సంబంధించిన విషయమేనండి. మరి రాజేష్ కాల్ చేసేనా? తప్పకుండా మేడం. అంటే వైఫ్ తో మేడం, అంతేనా? వైఫ్ తో గురించి అతను చెప్తున్నాడు. అవును అవును, మ్యారేజ్ అయింది, ఇప్పుడు ఆవిడ సర్దుకుపోయే ధోరణిలో ఆవిడ కనిపించట్లేదు. దానికి సంబంధించి ముందు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సందర్భం కాబట్టి తను రివెంజ్ తీర్చుకోవటం. హలో హలో, రాజేష్ గారండి? అవును మేడం. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే రాజేష్ గారు. నమస్తే అండి. మీ మెయిల్ నేను చూశాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఓకే మేడం. ఒక్కసారి మీరు మెయిల్లో పెట్టిన విషయాన్ని డాక్టర్ గారికి చెప్తే ఆయన సలహాలు సూచనలు మీకు అందిస్తారు. ఓకే మేడం. ఓకే మేడం. రైటా? ఓకే. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, కళ్యాణ్ చక్రవర్తి సార్. నమస్తే. నమస్తే. ఏంటి చెప్పండి రాజేష్ గారు, ఏంటి సమస్య? సార్, అది నాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ నాది. రైట్ సార్. ఒక నేను, మా వైఫ్, ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. డైలీ మార్నింగ్ 9కి వెళ్ళటం, ఈవినింగ్ 6 రావడం. నాది షేర్ మార్కెట్ సార్ నాది. ఇంకా లాట్ ఆఫ్ బ్రదర్స్, మీకు అర్థమయ్యే ఉంటారు సార్. మీకు అవునవును. పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలకు బాగానే జరిగిపోయింది సార్. నాకు ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో ఆ వ్యక్తి నుంచి నేను ఒక టార్చర్ అనేది అనిపించాల్సి వస్తుంది సార్. నేను మా ఫాదర్ ఫుల్ గా డ్రింక్ చేస్తారు. మా మదర్ ఏమో నేను చిన్న వయసులోనే 5th క్లాస్ 6th క్లాస్ చదివి టైంలోనే వాళ్ళు విడిపోయారు సార్. మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళిపోయారు. మా మదర్ దగ్గరే మేము ఇద్దరు పిల్లలు, మా అక్క, నేను కూడా ఉంటున్నాం సార్. మదర్ చాలా కష్టపడి పెంచారు మేడం. ఒక మా సమతలో మా అక్కకి పెళ్లి చేసాం. నా విషయం దగ్గరకు వచ్చి ఏం జరిగిందంటే, నేను చదువుకునే టైంలో నేను మా దూరపు బంధువులు ఒక అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ప్రేమించిన కొన్ని సంవత్సరాలు మాకు కూడా చదువుతో పాటు ప్రేమ కూడా చాలా రోజులు కంటిన్యూ అయింది. నేనైతే ఎవరైతే ప్రేమించానో వాళ్ళ అమ్మాయి పెళ్లికే నేను వెళ్లాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఎలా మిస్ అయిందంటే, వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ మదర్ పర్ఫెక్ట్ వేలో లేరు, వీళ్ళ పిల్లలు కూడా ఇలాగా ఈ వేలోనే ఉంటారు. అదొకటి మెయిన్ పాయింట్. రెండో పాయింట్ వచ్చి వీళ్ళకి డబ్బు లేదు. మిస్ అవడం వల్ల నేను ఇదే పట్టుదలగా పట్టుకుని ఎలాగోలాగా నేను దేని వల్ల అయితే నేను ఒక దాన్ని మిస్ చేసుకున్నా నా జీవితంలో గానీ, ఇది మిస్ అవ్వకూడదని చాలా కష్టపడ్డాను సార్. హైదరాబాద్ వచ్చేసాను. మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడ రెస్టారెంట్ లో పనిచేస్తూ, హోటల్లో పనిచేస్తూ, ఇక్కడ నేనే అక్కడ నేర్చుకున్న దాంతో నేనే హాస్టల్ పెట్టి ఒక లైఫ్ లో కొంచెం నేనైతే సెటిల్ పోసి, మళ్ళా దాని దగ్గర నుంచి కొంచెం అమౌంట్ పోగు చేసి బిజినెస్ పెట్టి, బిజినెస్ ద్వారా నేను సర్వే అవుతున్నాను. రైట్. అమ్మ ఎక్కడ ఉన్నారు? మీతో పాటే ఉన్నారా? అమ్మ మాతో పాటునే ఉన్నారు. నేను మ్యారేజ్ చేసుకున్నాను, అమ్మ మాతో పాటునే ఉన్నారు మేడం. మీరు మ్యారేజ్ కూడా చేసేసుకున్నారు? మ్యారేజ్ కూడా చేసేసుకున్నాం మేడం. మ్యారేజ్ చేసుకుంటా కూడా కారణం ఉంది. ఏంటండి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సార్, తప్పనిసరి పరిస్థితిలో. అది ఎక్కడ జరిగిందంటే, నేను ఏవైతే మా దూరపు బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్ళానో ఆ పెళ్లిలో ఈ అమ్మాయి మా దూరపు బంధువు, ఈవిడ కూడా నాకు రిలేటివ్స్ లో మరదలు అవుతుంది. ఆవిడ అందులో మ్యారేజ్ లో నన్ను చూసింది. ఎలాగైనా సరే పలానా రాజేష్ నేను చేసుకుంటానని ఆ అమ్మాయి పట్టుబట్టింది. రైట్. నేనేంటంటే మా ఫ్యామిలీలో నేను మ్యారేజ్ అయితే చేసుకోను, అసలు 100% చేసుకుని నా జీవితం సరిపోతుంది అని నేను ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఎందుకని? ఫస్ట్ ఇన్సిడెంట్ కండి? ఫస్ట్ ఇన్సిడెంట్. రైట్. ఓకే. మా లవ్ అయితే ఎక్కడ మిస్ అయింది, మా ఫాదర్ మదర్ అలాగా విడిపోయారు. దాని వల్ల మనసులో పెట్టుకుని నాకు మా పెళ్లి అనే దాని మీద విరక్తి కలిగింది మేడం. లాస్ట్ కి ఏమైందంటే, ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్నట్టు నాకు తెలిసింది సార్.
మా అక్కల ద్వారా. ఉమ్, ఉమ్. ఈ అమ్మాయి నా కోసం 7-8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంది సార్. ఒక మనల్ని ప్రేమించే వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమాలో చూపించినట్టు మనకు కూడా కొంచెం చాలా బాగుంటది, మన దిశ దశ మారిపోతది అని అదొక కాన్సెప్ట్ తో నేను చేసుకున్నాను. చాలా రిచ్, కొంచెం 50 ఎకరాల పొలాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, నట్టు ఉన్నాయి, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దది. రైట్, ఏదేమైతేమి మీరైతే పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయిని. ఎలాగైతే పెళ్లి చేసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్ అండి. పెళ్లి చేసుకున్నాం, ఎలాగా కొన్ని రోజులు బాగానే గడిచింది. మేము మా అమ్మని తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేనైతే ఎక్కడ ఉన్నానో అదే హైదరాబాద్ లో మా అమ్మని వేరే ఇంట్లో పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మా అమ్మగారినే సరిగ్గా పట్టించుకోకపోవడం, టైంకి మెడిసిన్ ఇవ్వలేకపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం, ఇంకా తిట్టిందే తిట్టడం ఏదైనా. ఇంకా ఆవిడకి కూడా నాకు కూడా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చెప్పి లోపలికి నా మనసు కూడా చాలా గాయమైంది సార్. అత్త కోడళ్ళకి పడల. ఆవిడ కోరుకున్నారండి మీ భార్య వచ్చి మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనే మాట వచ్చిందా, లేదంటే మీరే ముందు జాగ్రత్తగా అమ్మకి ఎందుకు సపరేట్ అని చెప్పి దూరం పెట్టారా? ఎలాగా మదర్ అక్కడ ఊళ్ళో ఉంటుంది కదా, నేనే వయసులో కొంచెం బాగా కొంచెం ఏజ్ పడింది, చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చింది కదా, కొంచెం రెస్ట్ కొంచెం సుఖపడుతుంది కదా మేము ఇక్కడ తీసుకొచ్చాను సార్. మీరు ఆ నిర్ణయం తీసుకోగానే మీ వైఫ్ ఓకే అని చెప్పారా, ఎందుకండి ఆ పని చేస్తున్నారని అన్నారా? ఓకే అనలేదు సార్. పర్లే కొంచెం కొన్ని రోజులు ఉండొస్తారు, వెళ్ళే ఆడవాళ్ళు వాళ్ళ లేడీస్ వెళ్ళే సర్దుకుంటారు అని నేను ఇలా అనుకున్నాను సార్. రైట్, ఓకే. మార్నింగ్ లేచి కొంచెం వీళ్ళకి టిఫిన్ పెట్టడం, కాఫీ పెట్టడం గానీ, మెడిసిన్ ఇవ్వడం గానీ, ఒక మినిమం బేసిక్స్ కూడా చూసుకోలేకపోతుందండి. అర్థమైంది. మా మదర్ కేమో కీళ్ళ నొప్పుల వల్ల టైం కి టాబ్లెట్స్ వేసుకోపోతే చాలా ప్రాబ్లం అవుతాయి. అమ్మ ఇష్యూ ఒకటి, ఇంకా అమ్మ ఇష్యూ ఒకటి, ఎక్కువ మెయిన్ ఇష్యూ అంటే మమ్మీ కన్నా సిస్టర్ అండి, మా అక్క. అయ్యో, ఓకే. ఆమెదేం ఇష్యూ అండి? మా బావగారు వేరే దుక్కున ఒక 20,000 కి వేరే దుక్కున జాబ్ చేస్తున్నారు లాంగ్ లో జాబ్ చేస్తుంటే, నువ్వు కూడా ఇక్కడ ఎందో ఉండడం ఎందుకు, నువ్వు వెళ్ళిపో. పెళ్ళైన తర్వాత కూడా అక్క మీతో పాటు మీ ఇంట్లోనే ఉందా? మా ఇంట్లోనే ఉంది మేడం. మా మమ్మీ మా సిస్టర్ ఇద్దరు కలిసి ఉండేవారు. వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు, మీరు ఓకే రైట్. ఏం జరిగిందంటే ఈవిడి సూటుపోటు మాట్లాడడం వల్ల ఏదో మాట అన్నా కూడా మా సిస్టర్ భరించలేని వ్యక్తి అండి. దాని వల్ల ఒకనొక టైంలో ఆవిడ ఆత్మహత్య చేసి చనిపోయిందండి. పిల్లలు ఉన్నారా రాజేష్ గారు? పిల్లలు ఒక అమ్మాయి ఉన్నదండి మేనకోళ్ళలో. సిస్టర్ చనిపోయిందన్న బాధ ఒకటి, ఆ సిస్టర్ చనిపోవడం వల్లే మా మదర్ కూడా కొంచెం హెల్త్ డిసప్పాయింట్ అయిపోయింది. ఈవిడి నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాటల్లో ఎంత టార్చర్ పెట్టుంటే ఎంత ఆత్మహత్య చేసుకునే పొజిషన్ వెళ్ళిపోద్దని నేను అస్సలు ఎంత థింక్ చేసినా నాకు అవ్వట్లేదు సార్, డైజెషన్ కూడా అవ్వట్లేదు. కానీ అది మనం కొరిలేట్ చేసుకోగలం అనేది ఇక్కడ చూసుకోవాలి. అంటే కేవలం మీ భార్య అన్నటువంటి మాటలకే మీ సిస్టర్ చనిపోయిందా, లేదంటే వేరే కారణాలు? ఓన్లీ మా భార్య అన్న విషయాల వల్లనే ఈమె చనిపోయిందండి. ఆల్రెడీ ప్రీవియస్ గా కాల్ మాట్లాడినప్పుడు ఇలాగా మీ మిస్సెస్ ఇలా ఉందిరా ఇలా ఉందని మా సిస్టర్ నాకు చెప్పి ఆవిడ వదిన మీరు చెప్పేది మా సిస్టర్ నాకు చెప్పేది. అలా కదా, అంత జరిగినా కూడా సొంత అక్కనే మీరు పోగొట్టుకున్న తర్వాత కూడా మీరు మీ భార్యతో బానే ఉండేవారా? అంటే మీకు ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ బాగా పెరిగిపోయి ఉండాలి. మా అమ్మ హెల్త్ బాగోవడం వల్ల ఈవిడి నీ వల్లే చనిపోయిందని నేను అనడం వల్ల ఈవిడికి నాకు నేను నీకు బోలంతా డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను, నీకు ఎంత కట్నం ఇచ్చాను, నీ వల్ల నువ్వు నాకు దక్కు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూ వల్ల మా డైలో గొడవలు అయిపోవడం, పిల్లల ముందేమో పిల్లలు ఏడ్ చేయడం. అదేలేండి, మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి వెంటబడటం అనేది ఒకే సబ్జెక్ట్ కాకుండా ఆస్తిపర్రాలు అందమైనటువంటి అమ్మాయి 6 సంవత్సరాలు బట్టి వెంటబడుతుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు వచ్చిన కట్నం బట్టి కూడా మీరు అట్రాక్ట్ అయ్యారులేండి. ఇక్కడ డబ్బు అనేది ఒక ప్రధాన కట్నం బట్టి కూడా అట్రాక్ట్ అయ్యాను. నా లైఫ్ లో కూడా రేపు పొద్దున్న మనీ పరంగా ఏ ట్రబుల్ రాకుండా, ఆ వ్యక్తి కూడా అంత అందగత్త అమ్మాయి అయితే కాదు, యావరేజ్, బిలో యావరేజ్. సరే, అందం మాట పక్కన పెడితే కనుక డబ్బు ద్వారా కొద్దిగా సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశం అయితే మీకు ఉంది పెళ్లి చేసుకున్నప్పుడే. అదే ఇప్పుడు అమ్మాయి బ్రహ్మాస్త్రం కింద వాడుతుంది.
నన్ను పెళ్లిలో కోరుకున్న కారణం ఏంటంటే నేను హైట్ ఉంటాను, కొంచెం తెల్లగా ఉంటాను, ఇవన్నీ చూసే కోరుకున్నా సార్. నేను కోరుకున్న, నేను ఎలా ఆవిడ ఎలా కోరుకుందో నేను కూడా ఆశ చూసి అలా కోరుకున్నాను సార్. ఆవిడ ఈయన అందం చూస్తే ఈయన ఆవిడ ఆస్తి చూసారు. మొత్తానికి ఇద్దరు కలిపి మీ అమ్మగారిని చూడలేకపోతున్నారు, అది ఇక్కడ బ్యాడ్ లక్. మా అమ్మగారు చూడలేకపోతున్నారు. అక్క వాళ్ళ పాప ఎక్కడుంది? అమ్మానో పాప ఉంటున్నారా? అమ్మ వాళ్ళ మా ఇంటి కాడే పక్క స్ట్రీట్ లో హైదరాబాద్ లో ఉండాల్సి వస్తుంది మేడం. రైట్. పాప ఏం చదువుకుంటోంది? ఫ్రీ కేజీ. వాళ్ళ ఫాదర్ చూసుకుంటారా పాపకి సంబంధించి? వాళ్ళ ఫాదర్, మా సిస్టర్ అయితే ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి మా బావగారు అనేవారు పట్టించుకోవడం మానేసారు సార్. రైట్. ఒక మేనకోడలు అనేది ఇంకా నాకు కూడా ఒక కూతురి టైప్ ఇంకా చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీ మదర్ ని దూరం పెట్టిన తర్వాత మీ ఇద్దరు వరకు అయితే మీకు అది బాధాకరమైనా కూడా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా అయితే లేదు సార్, నేను చాలా నరకం అనిపిస్తున్నాను సార్. నేను ఎంతకాలం అయింది అమ్మని దూరం పెట్టి? 1 year అవుతుంది సార్. రోజుకి ఎన్నిసార్లు వెళ్ళి వస్తా ఉంటారు అమ్మ దగ్గరికి? అసలు వెళ్తారా? అమ్మ దగ్గరికి వెళ్ళనిస్తుందా నీ భార్య? అమ్మని చూసుకొని ఇస్తుందా? బాగోగులు అమ్మను నేను చూసి వచ్చాను, వాళ్ళకి ఏమైనా కొనిపెట్టాను, ఏమైనా చూసింది అనుకోండి, పెద్ద ఆ రోజంతా నైట్ అంతా ఒక 24 గంటలు కూడా గొడవ అవుతుంది. సో దూరం పెట్టడం వల్ల మీరు సుఖంగా లేరు, ఆవిడ సుఖంగా లేరు. ఆవిడ కూడా సుఖంగా లేదు. రైట్. ఓకే. ఇప్పుడు ఏమంటదండి? ఇంకా ఏంటి ఆవిడ కోరికలు చిట్టా? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకెందుకు మెయిల్ చేశారు? మెయిల్ చేయడం కారణం ఏంటంటే నాకు వీలైతే నాకు డైవర్స్ తీసుకోవాలి, ఇంకా ఈ వ్యక్తి మీద నాకు విరక్తి, అసహ్యం, ఇంకా మొత్తం అన్ని, ఇంకా ఏవైతే పదాలు అయితే ఉన్నాయో మొత్తం అన్ని అనిపించింది సార్. అది అసలు వికారం వచ్చింది నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వికారం వచ్చింది. ఇంకా నేను నా లైఫ్ లో ఎంత బాగుండేదో పెళ్లి కాకముందు, ఈ వ్యక్తి నాకు పెళ్లి అయిన తర్వాత రావడం వల్ల నాకు జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకా ఎప్పుడైనా మాట్లాడారా? అమ్మని పాపని మీ మేనకోడల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి ఈ విషయం తనకి ఎప్పుడైనా చెప్పారా? చెప్పా మేడం. ఏమంటారు తను? నాకు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను కొనుక్కున్నాను, డబ్బు పెట్టి కొనుక్కున్నాను, నిన్ను చూసుకోవాల్సిన అవసరం నాకేంటి, నిన్నే నేను చూసుకోను, లేకపోతే మీ మదర్ ని మీ మేనకోవాలని చూసుకోవాల్సిన అవసరం నాకేముంది? బేసికలీ ఏంటంటే ఎప్పుడైతే మీ సిస్టర్ చనిపోయిందో అప్పటి నుంచి ఆవిడ చనిపోవటానికి ఈ అమ్మాయి కారణం అన్నట్టుగా మొత్తం అందరూ విరుచుకుపట్టడం వల్ల ఆ అమ్మాయి కూడా మానసికంగా ఇబ్బంది పడిందేమో. అసలు ఆ అమ్మాయి యాంగిల్ ఏంటో ఒకసారి విందాం. ఉందా ఆవిడ? నేను కాన్ఫరెన్స్ కలుపుతాను సార్. నేను ఆవిడ పేరు మమత గారు. ఓకే. ఒకసారి కలపండి, మాట్లాడదాం. ఓకే సార్. ఇతను ఏమంటున్నాడు మేడం? నేను అక్కడ మనసు ఇరిగిపోయింది, ఆ ప్రేమ కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనుకున్న వ్యక్తి ఈవెన్చువల్ గా పెళ్లి చేసుకున్నాడంటే దానికి కేవలం ఆ అమ్మాయి వెంట పట్టడమే కాదు, ఇతను అడ్వాంటేజ్ కూడా చూసుకున్నాడు. ఆ అడ్వాంటేజ్ ఒకటే కనిపించింది కానీ అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎలాంటిది, ఎలా పెరిగింది అనేది ఆ విశ్లేషణ జరగలేదు. హలో ఏంటండి? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉంటాను. ఎక్కడుంటాను? ఏం చేస్తాను? ఇంట్లో ఏదో ఒక పని ఉంటది కదా, పని చేసుకుంటూ ఉంటాను. మా అమ్మకి ఒంట్లో బాగోలేదు, మెడిసిన్ పట్టుకెళ్ళి ఇచ్చావా? నేను ఎందుకు ఇవ్వాలి? మీరు ఇవ్వచ్చు కదా. మా అమ్మ వండుకునే పరిస్థితి లేకే కదా నిన్ను పట్టుకెళ్ళమంటా. నాకేంటండి, నాకేం పని లేదనుకున్నారా? ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది, నేను పని చేసుకుంటూ ఉన్నాను. నాకు పని పాట ఏం లేదా? నేను ఇచ్చుకుంటూ పోవాలా? నీకు ఇంట్లో 2 పిల్లలు, నేను నువ్వు ఉన్నావు, ఇంక నీకంత పని ఏముంది? అయినా కాకపోయినా ఎంత పని ఏంటండి? ఆవిడ అన్నం వండుకుంటుంది, నువ్వు కూర పట్టుకెళ్ళి ఇవ్వలేవా? కనీసం మెడికల్ షాప్ కి వెళ్ళి. నేను ఇవ్వనండి, నాకంత ఓపిక అసలు లేదు, నేను ఇవ్వను, మీరు ఇవ్వండి. ఇవన్నీ బాధలు నేను భరించలేకే అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నేను కాల్ చేశాను, మెయిల్ చేశాను. ఎవరికి? మమత, సారీ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. ఇప్పుడు బేసికలీ ఏంటంటే రాజేష్ గారు మాకు ఫోన్ చేశారు. అంటే అతను పెళ్ళైనప్పటి నుంచి అతను పడేటటువంటి ఇబ్బందులు అవన్నీ చెప్పాడు. సరే, మేమేమి వన్ సైడ్ అనేటటువంటిది మేమేం మాట్లాడలేదు కాదయ్యా, ఆవిడ ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఈ మ్యారేజ్లో అనేది కూడా మనం తెలుసుకుందాం, ఒకసారి ఫోన్ కలుపు అంటే కనుక మీకు కలపడం జరిగింది. సో నన్నేం చేయమంటారు మీరు? నేను మిమ్మల్ని ఏం చేయమనట్లేదమ్మా, ఒక 2 నిమిషాలు నా మాట వినండి అని అంటున్నాను. ఇప్పుడు మీ అత్త తర్వాత నువ్వు మాట్లాడేది కానీ ఇంకా టీవీలో న్యూస్లో వాటిలో వీటిలో వేస్తున్నావా? అమ్మ ఇది ఎక్కడ కనిపించే విషయం కాదమ్మా. నాకు ఎలాగా అవకాశం ఇవ్వో, కనీసం డాక్టర్ గారు కూడా సార్ కూడా అవకాశం ఇవ్వో అని అడుగుతున్నాను. నేను ఏమని చెప్తున్నా అంటే 2 పదాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి అతని జీవితంలో హ్యాపీగా లేడంట,
అక్కన పోగొట్టుకున్నాడు, తల్లిని దూరం చేసుకున్నాడు. అయినా కానీ ఇన్ని జరిగినా కూడా నాకు నా భార్య మధ్యన సఖ్యత లేదు. కేవలం వీళ్ళు గురించే కాదు, మీ ఇద్దరం హ్యాపీగా ఉండలేకపోతున్నాం. బయటపడాలి అనే ఆలోచన ఉన్నా కూడా బయట పడలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు అనే అంశంతో మా ముందుకు వచ్చాడు. సో మేమేమన్నాము, అవునయ్యా అలా అయిపోయిందా, ఉండు మీ ఆవిడకి ఫోన్ కలుపు, ఆవిడ గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనలేమేము. మేమేమన్నాము, ఏదో ఆవిడ వర్జన్ కూడా ఉండుంటుంది అయ్యా, బహుశా ఆవిడ కూడా ఎక్కడో బాధపడి ఉంటుంది, ఒకసారి ఫోన్ కలిపితే కనుక ఆవిడతో మాట్లాడదాం అని చెప్పి మీ మాట వినటం గురించి మీకు ఫోన్ కలపమన్నాం. నేను బుద్ధి చెప్పించుకునేంత ఏం లేదులేండి అక్కడ. అదే సరే, నువ్వు నా దగ్గర మాట్లాడినట్టు నువ్వు సార్ దగ్గర మాట్లాడు, మాకు అర్థమవుతుందా? ఏంది నీ గోడ పర్లేదు, పర్లేదు. అసలుకి ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు. అమ్మమ్మ రాజేష్, బాధ- ఆవిడ అలా మాట్లాడటం వల్ల నేనేం ఇబ్బంది పడట్లేదు, ఎందుకంటే నేను ఆవిడకి సంస్కారం ఇస్తున్నాను, ఆవిడ ఇవ్వలేకపోతున్నందుకు నో ప్రాబ్లం. నీతో నేను సంస్కారం నేర్పించుకునేంత ఏమీ లేదు అక్కడ. ఏమి నువ్వు లేదు, నన్ను 6 సంవత్సరాలు నువ్వు 6 సంవత్సరాలు టార్చర్ పెట్టావు నువ్వు నన్ను. అది అలాంటి నీకు ఇప్పుడు నేను సంస్కారం ఇయ్యాలా? కొట్టే వచ్చిన భర్తవి నువ్వు ఊరికే ఏం రాలే, నీ అవసరం కొద్ది నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను నీ మాట వినేదేంది? నేను అసలు నీ మాట వినను. నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంతే. చెప్పింది చేయడానికి నేనే నీ చేతిలో ఉన్న రిమోట్ కాదు, నేను ఒక ఆ మనిషిని. రోజు 10 లక్షలు నీ అవసరం బట్టి 10 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకున్నావు. ఆ రోజు గుర్తుకు రాలేదా ఇవన్నీ? ఈ 10 లక్షలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు? నేను ఈ 10 లక్షలకే 10కి 10 కలిపి నేను సంపాదించాను నా కష్టంతోను. ఒకప్పుడు రాజేష్ కాదు నేను, ఇప్పుడు మారాను, అర్థమవుతుందా? ఎప్పుడు అయితే నన్ను ఏం చేయమంటావు మరి ఇప్పుడు? ఎప్పుడు నీ తమ్ములతో నీ సొగ్గులతో తిరుగుతున్నాను అనుకున్నావా? నేను కష్టపడ్డాను, నేను తెలుసు. జాబ్ సాధించాను, అర్థమవుతుందా? అందరికి తెలుసు, మన బంధువులకి అందరికి తెలుసు. నువ్వు కొత్తగా చెప్పుకొని తిరగాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు మహానటుడివి. మనుషుల ముందర ఒకలాగుంటావు, మనుషుల తర్వాత ఒకలాగుంటావు. నేను మహానటుడు అంటే నువ్వు మహానటి. సబ్జెక్ట్కి వద్దాము. మమత అమ్మ, మీరు సార్, చెప్పండి. 6 సంవత్సరాల పాటు అతని చేతుల్లో ఇబ్బంది పడ్డాను అని అన్నారు, ఏంటి అది ఒక్కసారి చెప్పండి అమ్మా. నా బంధువులతోని మా రిలేషన్ అందరితో నేను అడిగిపించాను. నేను చేసుకోనని ముఖాన కొట్టి పడేసాను సార్ నన్ను. అసలు చేసుకోనని కొట్టి పడేసి ఆ తర్వాత నేను అలానే 6 సంవత్సరాలు నరకం అనుభవించాను సార్. చేసుకోవాలని. నువ్వప్పుడు 6 సంవత్సరాలు నరకం అనిపించేవాని, ఇప్పుడు నాకు 6 సంవత్సరాలు నరకం అనిపిస్తున్నావా? నేను నీకేం నరకం చెప్పట్లే. నేను మాట్లాడే మాటలు నీకు నొచ్చాక నీకు నరకం అనిపిస్తుందేమో. నీకు ఆ రోజు నా డబ్బు అవసరం ఉండి నన్ను చేసుకున్నావు అంతే. నాతో నువ్వేనాడు ప్రేమగా ఉండలేదు కదా. నాకు డబ్బు అవసరం, నీకు అందం అవసరం కాబట్టి నన్ను చేసుకున్నావు. ఒక పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు version లో మాట్లాడేసుకుంటున్నారు. మేడం ఇలానే చేస్తాడు. మనుషుల ముందర ఒకలాగుంటాడు, మనుషుల తర్వాత ఒకలాగుంటాడు. ఇంత నటించేవాడు నాకు అసలు నచ్చదు మేడం. మనుషులు వెనకాతలు ఎలా ఉంటాడో ఒకసారి చెప్పమ్మా. ఇంతే సార్, అసలు మనిషితో ప్రేమగా ఏనాడు ఉండదు. ఆయనకి ఏదో డబ్బు అవసరం ఉండి నన్ను చేసుకున్నాడే గాని. వాళ్ళ సిస్టర్ చనిపోవటానికి మీరే ప్రేరేపించారంట ఆవిడని అనుకున్నటువంటి. ఓయమ్మ, ఆమె చిన్న మాటలకి విషయం చేసుకుంటారు సార్. మనం నవ్వుకుంటా వదిన మర్దలు అన్నప్పుడు నవ్వుకుంటా ఒక మాట అంటాం కదా, దానికే విషయం చేస్తుందామా. నవ్వుకున్న విషయాలకే చనిపోయిన వ్యక్తి ఎప్పుడైనా ఈ న్యూస్ పేపర్ లో కానీ ఎక్కడ వార్తల్లో ఎక్కడైనా మరి కదా ఉన్నది. మరి చిన్న మాటలకి ఇగో ఇవన్నీ చూపిస్తుంటే మరి నేనేం చేసేది? మొదల చిన్నటికి ఫెయిల్ కావడం, చిన్నటికి చీర ఒక బల్ల వేసుకోవడం, మరి అలా చచ్చే వాళ్ళని ఎన్నిసార్లు ఆపుతాం సార్ మనం? సరే, కానీ వాళ్ళ తల్లి ఈ రోజు బయట ఉండవలసినటువంటి పరిస్థితి ఏంటమ్మా? అంత కష్టపడి పెంచినటువంటి తల్లి అవసరమే లేదు సార్, అవసరమే లేదు. ఏంటి అంత ఆవిడ చేయకూడనటువంటి తప్పేంటమ్మా మీ అత్తగారు? నేను చెయ్యను సార్. అసలు వాళ్ళకి నేను ఎందుకు చేయాలి? నాకేం అవసరం? నాకేం పని ఏం లేదా? నాకు ఇంట్లో ఇద్దరు పిల్లలు చాకరీ చేశాను, నా భర్త చాకరీ చేస్తాను. నేను అలానే ఉంటాను. ఏమన్నా అంటే విడాకులు ఇస్తాను అంటున్నాడు. బాధ్యత రాహిత్యంగా నువ్వు మాట్లాడక అర్థమవుతుందా? నీ తల్లిని చూసుకోవటం అనేది ఎంత బాధ్యత, మీ అత్తగారిని చూసుకోవటం కూడా అంతే బాధ్యత. రేపొద్దున నిన్ను చూసుకునేటటువంటి బాధ్యత నీ పిల్లల చేతిలో ఉంది. సో ఇవన్నీ వదిలేసి నేనెందుకు చూసుకోవాలి, నేను చూసుకోనండి అంటే కనుక ఓన్లీ ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి మొగుడిని ఒక్కడనే ఉంచుకుని అతను చూసుకోవటం ఒక్కదాని గురించేనా పెళ్లి అనేటటువంటిది? నేను ఆయన ఒక్కనే చూసుకుంటా సార్, వాళ్ళమ్మతో నాకు అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అదేమన్నా బ్రహ్మ పదార్థం పైనుంచి ఊడిపడను? మేడం అంత ప్రేమ ఉన్నాయన మరి అదే 6 సంవత్సరాల ముందుకు నా రిలేషన్ తో అడిగిస్తాను. మరి ఆ రోజు లేదా నా మీద ప్రేమ? అదేంటమ్మా, ఒక వ్యక్తి అది ఒక మనసు, తనకి నచ్చితే పెళ్లి చేసుకుంటాడు, లేకుంటే లేదు.
ఆయనకు నొచ్చి నన్ను ఏనాడు చేసుకోలేదు మేడం. అతనికి నొచ్చి నన్ను పెళ్ళే చేసుకోలేదు. ఏ అక్క అయితే మన పెళ్లికి కలిపిందో ఆ అక్కనే దూరం చేసాం. మా అక్కనే ఆమెకి చావే ప్రస్కారం అనుకొని చనిపోయింది. దానికి నేనేం చేయాలి? ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నది తీసి పక్కన పెట్టామ్మా. మీ కళ్ళు ఎదురుగుంటూ ఉన్న ఒక ఆడపిల్ల చనిపోయింది. అది దాని గురించి మీకు కొద్దిపాటి జాలి దయ సానుభూతి కూడా లేకుండా ఏదో పోయిందిలేండి ఎంతకాలం కాపాడుతాం అని చెప్తే కనుక ఈరోజు వాళ్ళ సిస్టర్ చనిపోయిన రోజే నిన్ను దూరం చేసుకోవచ్చు నీ భర్త. వాళ్ళ సిస్టర్ యొక్క చావు కారణం అనుకునేటటువంటి వ్యక్తి ఈరోజు భార్యను పక్కన పెట్టుకుని ఈరోజు తల్లి కూడా దూరం అయిన తర్వాత కూడా మళ్ళీ భార్య దగ్గరే ఉండేటటువంటి వ్యక్తిని నేను చూడలే. బహుశా ఇతని రిఫ్లెక్సెస్ చాలా స్లోగా ఉన్నాయా, ఇతను ఆలోచించలేకపోతున్నాడా, ఇతనికి దమ్ము ధైర్యం లేదా అనేటటువంటి మాటలు నేను ఉపయోగించవలసి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దమ్ము ధైర్యం లేక సార్ నేను ఒక కాంపిటేటివ్ వాళ్ళలో ఉంటున్నాను. ప్రతి దానికి కూడా నాకు ప్రతిరోజు నాకు చేసే జాబ్ నాకు సవాల్గానే ఉంటుంది సార్. ఆ సవాళ్ళు ఎదుర్కోవాలా లేకపోతే కుటుంబ మా అమ్మ సంబంధించింది మా వైఫ్ సంబంధించి పిల్లలకు సంబంధించిన పరిష్కారాలు నేను ఎదుర్కోవాలి సార్. నీకు మీ అత్తగారి మధ్యన ఉన్న డిఫరెన్స్ చెప్పలేదు, కేవలం ఒకే మాట అంటున్నావు. నేను ఎందుకు చూడాలి? నా పిల్లల్ని చూస్తాను, నా భర్తను చూస్తాను, ఆవిడని చూసుకుని ఈ విధంగా నీ హక్కుల గురించి మాట్లాడితే అతను కూడా అతని హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. పిల్లలు అన్యాయం అయిపోతారు. ఒకటి రాజేష్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పునాది ఎక్కడ పడింది అంటే కనుక ఖచ్చితంగా 10 లక్షలతో నువ్వు వ్యాపారం పెట్టుకున్నావా లేదా? ఈ రోజు నువ్వు సెటిల్ అవడానికి 10 లక్షలు కారణమా కాదా? పెట్టుకున్నాను సార్ నేను. ఒకటి కట్నం ఎందుకు తీసుకున్నారనేటటువంటి అంశం. కట్నం తీసుకుంటే కనుక అవకాశం దొరికినప్పుడు ఎలా మమత లాంటి వాళ్ళు మీతో పేకాట ఆడుకోవచ్చు అనేది ఇక్కడ చూసాం. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎస్ మీరు తీసుకున్నటువంటి కట్నంతో మీరు బిజినెస్ చేసుకుని అదంతా కూడా మొత్తం A to Z అంతా కూడా కుటుంబాన్ని కాపాడటానికే మీరు చూసుకున్నారనేది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే కనుక ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అంశంలో ప్రధానంగా మీ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అని మమతాని అడిగితే కనుక ఏమీ చెప్పట్లేదు అమ్మాయి, కేవలం నాకు కావాల్సిన ప్రేమ రాలేదు అన్నట్టు. ఇది ఆయనకి పర్సనల్ గా డబ్బు అవసరం ఉండి నన్ను పెళ్లి చేసుకున్నాడే గాని ఆయన ప్రేమతో ఏనాడు నన్ను పెళ్లి చేసుకుంటాను ముందడిగేలే కదా సార్. అమ్మా, బిజినెస్ అనే కాన్సెప్ట్ తోనే పెళ్లి చేసుకున్నారు. అతని అందం గురించి నువ్వు 6 సంవత్సరాలు వెయిట్ చేసి నువ్వు నీ డబ్బు గురించి అతను చేసుకున్నాడు. ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటిది పెళ్లి అయినప్పుడు లేవు, ఇప్పుడు కూడా ఉన్నాయా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎక్కడా కూడా ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటి ఫౌండేషన్ మీద మీ వ్యవహారం నడవలేదు అనేది నేను బల్లగుద్ది చెప్పగలను. నా కుటుంబ జీవితంలో మా అమ్మ మా నాన్న ఎలా విడిపోయారో దాని వల్ల ఎన్ని ఫలితాలు అనేది మనకి డిసడ్వాంటేజ్ వచ్చాయో రేపొద్దున నా ఇద్దరు పిల్లల జీవితాలు కూడా కొంచెం ఒక మంచి దారిలోకి వెళ్ళాలనే నేను మిమ్మల్ని సంప్రదించాల్సి వచ్చింది. మీ ఆలోచన కరెక్టే, కానీ ఇక్కడ మీరు ఏదైతే వాతావరణాన్ని ప్రపంచాన్ని మీ తల్లిదండ్రులకి మీ పిల్లలకి చూపెడుతున్నారనేది ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ. ముసలి వయసు వచ్చి పెద్ద వయసు వస్తే తల్లిని ఇలా బయట మెడపట్టుకుని గెంటేసి పక్కింట్లో పెట్టి ఆవిడకి జబ్బు పడినా కూడా ట్యాబ్లెట్లు ఇవ్వకూడదు అనమాట. ఒకప్పుడు అలా ఇస్తానన్నా కూడా నా భార్య కానీ నా భర్త కానీ అలా ఇస్తానని డిసైడ్ చేసుకుంటే మనం వాళ్ళని పట్టుకుని వెనక్కి లాగేయాలన్నమాట అనేటటువంటి ఈ మానవతా విలువలు కూడా మీరు తెలిసి తెలియకుండా ఆ పిల్లలకు చూపెడుతున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మ్యారేజ్ అనేటటువంటిది యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది మీ భార్యకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి, మీ పిల్లలకు ఉపయోగపడాలి. అంతేగాని దాన్ని ఏదో విధంగా మా తల్లిదండ్రులకి ఇలా జరిగింది కాబట్టి 100 106 ఇలా కొట్టుకు సచ్చైనా కూడా ఇద్దరం కలిసే ఉంటాం అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదండి. అది పద్ధతి కూడా కాదు, అది పిల్లలకు కూడా మంచిది కాదు. 200% కరెక్ట్ కళ్యాణ్జీ. దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడా కూడా మీ సిస్టర్ చనిపోయింది అనేటటువంటి సానుభూతి కానీ అయ్యో పాపం నేను కాదండి అని చెప్పడం వేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏమండి నేను కాదండి, ఆ అమ్మాయి మెంటాలిటీ అలా ఉంది కాబట్టి ఆ అమ్మాయి చచ్చిపోయిందండి, ఆ అమ్మాయి చనిపోయినందుకు మా భర్త కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను అనే కాన్సెప్ట్ డిఫరెంట్. అలా కాదు, పోయేటటువంటి వాళ్ళని మేము ఎలా ఆపుతామని చెప్పి మానవతా హృదయం లేనటువంటి విధంగా ఆ అమ్మాయి మాట్లాడుతుంది చూడండి. అది నన్ను చాలా బాగా కలిచివేసిందండి. మమత నువ్వేమన్నా అనుకో అమ్మ. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క 0.5% పాయింట్ కూడా మీ అత్తగారిని దూరం పెట్టడం గురించి నువ్వు ఒక్క మాట చెప్పలేదు. అది అతని హక్కు, అతని తల్లి దగ్గర ఉండవలసిన, తల్లిని దగ్గర పెట్టుకుని కాపాడవలసినటువంటి బాధ్యత అతని హక్కు. రేపొద్దున పిల్లలు ఏమవుతారో మనం పెంచేటటువంటి విధానం ఉంటుందండి, దాన్ని బట్టి చూసుకుందా అంటే కాదు. ఏదైతే దరిద్రం ఏదైతే చండాలం మీ పిల్లలు చూడాలో ఆల్రెడీ వాళ్ళు చూసేశారు. సారీ, నా తప్పయింది, మీ అమ్మగారిని వెనక్కి తెచ్చుకుందాము, మీ అమ్మగారిని చూసుకుందాము, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయను, మీరు నన్ను బ్లేమ్ చేయొద్దు, గతాన్ని వదిలేసి ముందుకెళ్దాం అనేటటువంటి ఒక్క పశ్చాత్తాపం నీలో వస్తే కనుక సరిపోతుందమ్మా. ఆయన
ఆయనకంత ఓపుకుంటే ఆయన చేసుకోనండి, నేను చేసేంత ఓపిక నాకు లేదు. ఏంటమ్మా మమత, అసలు నువ్వు మాట్లాడేటటువంటి తీరేంటమ్మా? ఎప్పటికీ కూడా నువ్వు ఇదే వయసులో ఉండిపోతావు అనుకుంటావమ్మా? చావు వచ్చి తట్టదా? చావు వచ్చి మనకు వయసు రాదా? మనకు వృద్ధాప్యం రాదా? ఎప్పటికీ కూడా ఒక సపోర్ట్ లేకుండా 2 కాళ్ళ మీద పరిగెట్టేస్తామని అనుకుంటున్నావా? చాలా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే కనుక ఈ పెళ్లి పెటాకులు అవడానికి 110% గ్యారంటీ. నేను చెప్తున్నాను, మీరిద్దరు విడిపోవటం గ్యారంటీ. దయచేసి ఆ పరిస్థితి రానివ్వద్దమ్మా. అంత వెయిట్ చేసి అతన్ని తీసుకున్నావు కదమ్మా, లైఫ్ కంటిన్యూ చేయాలి కదా. ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకో. ఇక్కడ ఏంటంటే ఇది కాంపిటీషన్ కాదు, ఇది టగ్ ఆఫ్ వార్ కాదు. అటువైపు గట్టిగా లాగుతూ ఇటువైపు గట్టిగా లాగాలనే ఉద్దేశం కాదు. ఇది 2 పార్టీలు కాదు, ఇది ఎలక్షన్స్ కాదు, ఇది పోటీ కాదు, ఇది కుటుంబం. ఒకసారి చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళు. ఈ అమ్మాయి అందమైన మనసు ఉన్నదని చేసుకున్నాను సార్. నేను అతిలోక సుందరని ఎక్కడ చేసుకోలేదు సార్. అది అయిపోయిందండి, ఇంకా అసలు ఆ విషయాన్ని వదిలేసేయండి. పెళ్లి దగ్గర ఉంటాడండి ప్రతిసారి ఇలానే సౌందర్యం జీవితాంతం ఉంటదండి. ఏమండి మీరు అదే పెద్ద ప్రాబ్లం. మీ ఇద్దరి మధ్యన ఏదైనా ప్రాబ్లం ఉందంటే పెళ్లి అయినటువంటి ఆ 3 ముళ్ళ దగ్గర అయిపోయారు మీ జీవితం. అదే నేను చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఏమో కట్నం దగ్గర ఆగిపోయింది, అతనేమో అందం దగ్గర ఆగిపోయారు. అది దాటి ముందుకు వెళ్ళట్లేదు అసలు. ఎక్కడైనా కూడా ఇద్దరిలో 0.5% ఈ కుటుంబాన్ని కాపాడి ఆ పిల్లల్ని కాపాడాలి అనే ఉద్దేశం రావాలి కదండి మమత. ఒక్కసారి ఆలోచించమ్మా, ఒక్కసారి ఆలోచించుకో. ఆయనకి ఇబ్బంది, ఆయన మీకు ఫిర్యాదు కదా సార్, ఆయన చెప్పుకోండి, నాకు చెప్పమాకండి ఇవన్నీ. ఏదమ్మా నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా? ఏమైనా బూతుమాట చెప్పానమ్మా? నేనేమన్నా అనుకున్నటువంటి మాట అన్నానమ్మా? తల్లి లాంటి పెద్ద నేను మంచిగానే చేస్తున్నాను, వాళ్ళమ్మ చేసేంత ఓపిక నాకు లేదు. ఆయన మీ దగ్గరకు వచ్చారు కదా, నాకు బాధ ఉన్నది, నాది ఇది చేయండి సార్, అది చేయండి అని. ఆయనకు చెప్పండి ఇవన్నీ, నాకు చెప్పమాకండి. ఆయనకి చెప్పాలంటే నువ్వు వినాలి కదమ్మా. ఇదంతా కనెక్టెడ్ సిరీస్ కదా. నాకైతే వినే ఓపిక కూడా లేదు సార్. అదే పెద్ద ప్రాబ్లం. చెప్పి తిను. అక్కడ నీకు చెవులో సో చెప్పడానికి రాలేదు, మన జీవితానికి ఒక పరిష్కారం చూపించడానికి. నీ భర్త ఈజ్ ఈక్వల్ టు మీ అత్తగారు, మీ భర్త గారి తల్లి గారు. సో నేను నా భర్త కాదు. ఆవిడని ఎవరిని చూస్తారు? నా పిల్లలు అంటున్నావు కదమ్మా. నీ పిల్లలు వచ్చేసరికి చిన్న పిల్లల్ని పెట్టుకొని నువ్వు నా పిల్లలు అంటున్నావే. అంత ఎత్తు ఎదిగిన మనిషి, అంత పెద్ద వ్యక్తిగత అబ్బాయి మీ హస్బెండ్, ఆమెకి తల్లికి ఉండదా? ఆయన కోపుకుంటే ఆయన చేసుకోండి. మళ్ళీ ఓపిక ఏంటమ్మా? మళ్ళీ ఓపిక దగ్గరికి ఎందుకు వస్తావు? ఒక పని చేద్దాం మమత, ఒక పని చేద్దామా? చెప్పండి. బహుశా మేము చేసినందుకు, చెప్పకుండా చేసినందుకు ఇంకో కారణం వల్ల నా మీద కూడా నీకు కోపం ఉండుంటది. ఆ కోపంలో మాట్లాడే మాటల్లాగా అనిపిస్తుంది. ఇద్దరు ఒకసారి నా దగ్గరికి వస్తారా? ఇది మంచి మార్గం. ఎందుకంటే ఇది అస్సలు విడిపోయేటటువంటి కారణాలు కాదు ఇవి. సో ఎంత కాదనుకున్నా కూడా రాజేష్లో ఒక ఓపిక, ఓర్పు ఉంది. నీలో కొద్దిగా ఓపిక, ఓర్పు, సహనం తెచ్చుకుని నన్ను ఒకసారి కలవండి, ఇద్దరుని మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఆయన మీ దగ్గరకు వచ్చి ఆయన బాధలు చెప్పుకున్నారు కదా. రావడానికి కూడా కారణం ఒకటి, నువ్వు బాధ పెట్టడం వల్ల కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అనే చిన్న కారణం చేత ఫ్యూచర్ కూడా కొంచెం పాడవుతుంది. కాబట్టి దాని వల్ల నేను పిల్లల భవిష్యత్తు కూడా పాడవకూడదని నేను కన్సల్ట్ అయ్యాను సార్. తప్ప అది అర్థమైందిలేండి, ఆ అమ్మాయికి అర్థమైంది కానీ అర్థం కానట్టుంది. ఒకసారి నీకు ఇష్టం ఉంటే కనుక ఒకసారి కూల్ హెడ్ తో ఆలోచించి ఇద్దరు ఓకే అంటే ఒకసారి నన్ను వచ్చి మాట్లాడండి. ఇప్పుడు చెప్పమాకమ్మా నీ నిర్ణయం. ఇది అయిపోయినాక నువ్వు కూల్ గా ఆలోచించుకొని 1-2 రోజులు ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ మా. ఓకే రాజేష్, ఓకే సార్. నంబర్ పంపిస్తాము, ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళంతా ఒకసారి కలవండి. రాజేష్ ముందు తర్వాత ఒకసారి మీకు అవకాశం ఉంటే మీరు మాట్లాడండి డాక్టర్ గారితో. రైట్, మీరు నాకు ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు సార్. రైట్, ఓకే ఓకే రాజేష్, ఉంటాను. మీకు మీ సుమన్ టీవీ ఛానల్ కి చాలా థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ.